Welcome to Ramesh sir Study Songs English through pictures. This man is stronger than this boy. మరి ఈ మనిషి ఈ బాయ్ కన్నా స్ట్రాంగర్. The boy is not as strong as the man. ఈ బాయ్ ఆయనంత బలవంతుడు కాదు. He is not as old as the man. The baby is not as old as the boy or as strong as the boy. మరి బేబీ ఆయనంత బలవంతుడు కాదు, మరి ఆయనంత ముసలివాడు కాదు. నెక్స్ట్, this line is as long as this line. The two lines are equal. మరి this line is as long as this line. మరి ఆ లైన్ అంతా ఇది కూడా ఉంది. The two lines are equal. This line is not as long as this line. ఈ లైన్ మాత్రం దానంతా పొడవుగా లేదు. This line is not as long as this line. They are not equal. Okay. Next, a train may go 80 miles in an hour. A train may go 80 miles in an hour. An aeroplane may go 300 miles in an hour. Trains and aeroplanes are different sorts of transport. What are some other sorts of transport? Ships are another sort of transport. How far may a quick ship go in an hour? A quick ship may go 30 miles in an hour. మరి షిప్స్ ఆర్ అనదర్ సెట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. షిప్ గోస్ ఆన్ వాటర్, మరి ట్రైన్స్ ఆర్ గోస్ ఆన్ రైల్వే ట్రాక్, ఏరోప్లేన్ గోస్ ఇన్ ద ఎయిర్. మరి ఇవి డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినవి. ఆటోమొబైల్స్ ఆర్ అండ్ అనదర్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఏరోప్లేన్స్, ట్రైన్స్, షిప్స్, ఆటోమొబైల్స్ టేక్ అస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. మరి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ఇవన్నీ తీసుకెళ్తాయి. వి మే గో ఆన్ అవర్ ఫీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. వి మే గో ఆన్ అవర్ ఫీట్ ఆల్సో, అంటే మనం నడుచుకుంటూ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు. వెన్ వి గో ఆన్ అవర్ ఫీట్ వీఆర్ వాకింగ్. మనం కాళ్ళతోటి వెళ్తున్నామంటే అది నడక అన్నట్టు, నడుస్తున్నట్టు. ఆర్ వి మే గో ఇన్ ఏ ట్రైన్ ఆర్ ఇన్ ఏ షిప్ ఆర్ ఇన్ అన్ ఆటోమొబైల్ ఆర్ ఇన్ ఏ ప్లేన్. మరి నడకతోటే కాకుండా మనం వేరే విధంగా కూడా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు వెళ్ళొచ్చు ఈ వెహికల్స్ ద్వారా. సమ్ ప్లేసెస్ ఆర్ నియర్ టు వన్ అనదర్. Some places are near to one another. Some places are far from one another. మరి కొన్ని ప్లేసెస్ దగ్గర ఉంటాయి. Some places are far from one another. In Washington are near to one another. The distance from one place to another is not far. Next, but some places in the United States are far from one another. మరి ఒకదానికంటే ఒకటి చాలా దూరంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద మ్యాప్ ఆఫ్ నార్త్ అమెరికా. దిస్ ఈజ్ నార్త్ అమెరికాకి సంబంధించింది. మరి మెకెంజీ రివర్, లాస్ ఏంజల్స్, ఒట్టావా, న్యూయార్క్, వాషింగ్టన్, మిసిసిపి రివర్, మెక్సికో సిటీ, ఇక్కడ ఇలా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చాలా దూరంగా ఉన్నాయి. దీస్ ఆర్ మౌంటైన్స్. మరి మౌంటైన్ యొక్క సింబల్, దీస్ ఆర్ మౌంటైన్స్, దీస్ ఆర్ రైల్ రోడ్స్, దీస్ ఆర్ రోడ్స్, దీస్ ఆర్ రివర్స్. దీస్ ఆర్ ద సింబల్స్. నెక్స్ట్, మెన్ గో అప్ మౌంటైన్స్. మౌంటైన్స్ ఆర్ హై. Trains go on railroads. A road, a river, an island. Ottawa, Washington, Mexico City, New York and Los Angeles are towns. This is a town. The government of Canada is in Ottawa. The government of the United States is in Washington. The government of Mexico is in Mexico City. How far is Ottawa from Mexico City? The distance from Ottawa to Mexico City is about 2,300 miles. How far is New York from Los Angeles? The distance between New York and Los Angeles is about 2,500 miles. మరి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎంత దూరం ఉంది, ఇవన్నీ కూడా జస్ట్ హౌ టు వి డిస్క్రైబ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హౌ ఫార్ ఈజ్ ద మౌత్ ఆఫ్ ద మెకెంజీ రివర్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద Mississippi? The distance is about 3,300 miles. The mouth of a river is the place where it goes into the sea. ఇక్కడ నదులకు సంబంధించిన దూరాలను కూడా ఇవ్వడం జరిగింది. This is the earth. We are seeing it from the north. There is more land than water on this side of the earth. Next, this is the earth. We are seeing it from the south. There is more water than land on this side. More water మనకు కనబడుతుంది. నెక్స్ట్, this is the moon. The moon goes round the earth in a month. The moon goes round the earth in a month. ఒక నెలలో
మరి భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. డూ వి ఎవర్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద మూన్? నో, మూన్ యొక్క వేరే సైడ్ మనం చూడలేదు. వి సీ ద సేమ్ సైడ్ ఆఫ్ ద మూన్ ఎట్ ఆల్ టైమ్స్. వై? ఎప్పుడు కూడా మనం చంద్రుని ఒకవైపే చూడగలుగుతున్నాం, మరి వన్ సైడే ఎందుకు? వి సీ ద సేమ్ సైడ్ ఎట్ ఆల్ టైమ్స్ బికాస్ ద మూన్ ఈజ్ టర్నింగ్ రౌండ్. అది తనంతట తను తిరగడం వల్ల మనం అలా ఒకవైపే చూడగలుగుతున్నాం. ద మూన్, ద ఎర్త్, it is going round the earth and it is turning round itself. It keeps the same side to the earth. Next, we see the same side of the moon at all times. Sometimes we see it like this. One half of the moon is dark, the other half is bright. This is a half moon. మనం ఇట్లా సగం వెలుతురుతోటి సగం బ్లాక్గా ఉంటే మనకు హాఫ్ మూన్ అని మనం పిలుస్తాం. Sometimes we see moon like this. This part of the moon is dark. This part of it is bright. This is a quarter moon. ఇది క్వార్టర్ మూన్ అని పిలుస్తాం. Sometimes we see it like this. This is a new moon. This is a new hat. This is an old hat. ఇది పాత టోపీ, ఇది కొత్త టోపీ. మరి this is a new moon అని మనం పిలుస్తుంటాం. అంటే కొత్తగా అప్పుడే చంద్రుడు మనకు చాలా చిన్నగా కనబడుతుంటాడు. అండ్ sometimes we see it like this. This is a full moon. మనకు ఒకసారి పూర్తిగా కనబడుతుంటాడు, అప్పుడు ఫుల్ మూన్. దిస్ గ్లాస్ ఈజ్ ఫుల్, దిస్ గ్లాస్ ఈజ్ నాట్ ఫుల్. మరి ఫుల్ అంటే పూర్తిగా కనబడితే అది ఫుల్. మరి దిస్ గ్లాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్, దిస్ గ్లాస్ ఈజ్ నాట్ ఫుల్. మరి ఈ విధంగా ఫుల్ అంటే అర్థమైందో మనకు అక్కడ ఇవ్వడం కోసం అక్కడ బొమ్మలు ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద చేంజెస్ ఆఫ్ ద మూన్. ఫుల్, 3/4, హాఫ్, a quarter, న్యూ. బట్ ఎట్ ఆల్ టైమ్స్ వీ సీ ద సేమ్ సైడ్ ఆఫ్ ద మూన్. మరి ఎన్నిసార్లు కూడా మనం ఒకే సైడ్ని చూస్తున్నాము. నెక్స్ట్, చేంజ్. వాట్ ఈస్ దట్? హియర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ లైన్ అండ్ హియర్ ఈజ్ అనదర్ చేంజ్. ఇక డైరెక్షన్ చేంజ్ అంటే ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ లైన్ మనకు చూపించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హియర్ ఆర్ 2 trains. ద మ్యాన్ వాజ్ ఇన్ దిస్ ట్రైన్, ఈజ్ గోయింగ్ టు ద అదర్ ట్రైన్, ఈజ్ మేకింగ్ ఏ చేంజ్, ఈజ్ చేంజింగ్ ట్రైన్స్. అతను మరి ట్రైన్, ఈ ట్రైన్ దిగి ఆ ట్రైన్ అంటే చేంజ్ అనేది చేంజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చేంజ్? నెక్స్ట్, ద పొటాటోస్ వర్ హార్డ్, ఆఫ్టర్ ఏ టైమ్ దే వర్ సాఫ్ట్, దేర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ ద పొటాటోస్. ఫస్ట్ అవి పొటాటోస్ మన ఆలుగడ్డలు గట్టిగా ఉండే, మరి ఉడకబెట్టిన తర్వాత మెత్తగా అయినాయి. అంటే మరి వాటిలో చేంజ్ అనేది జరిగిందని చెప్పడం కోసమే ఇవి ఎగ్జాంపుల్స్. దిస్ వాటర్ వాజ్ కోల్డ్, నౌ ఇట్ ఈస్ బాయిలింగ్, దట్ ఈస్ ఎ చేంజ్. మరి చల్లగా ఉన్న నీళ్ళు వేడిగా అయినాయి అంటే అది చేంజ్ వచ్చింది. దేర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ ద water. Next, in the summer the leaves are on the trees, in the fall of the leaves come down off the trees, that is a change. These are all the examples of changes. I took a newspaper and gave $1 to the man. Next, he took the dollar and he gave a $1/2 and a quarter and 20 cents. This is the money which he gave to me with the paper. Next, the price of the paper was 5 cents. I got the paper and 95 cents from him. మరి ఇక్కడ $1 ఈజ్ ఈక్వల్ టు 100 cents. పేపర్కు 5 cents పోతే ఇంకా 95 cents ఇవ్వడం జరిగింది. దట్ మనీ వాజ్ మై చేంజ్. అంటే ఇక్కడ కూడా మనం చేంజ్ ఇవ్వండి, 50 రూపీస్ 100 రూపీస్ ఇచ్చి మనకు చేంజ్ కావాలంటాం. సో చేంజ్ అనే వర్డ్ అక్కడ కూడా మనం ఉపయోగిస్తాం అనేది ఇక్కడ దీని అర్థం. I had $1. After I got the paper, I had the paper and 95 cents. I did not have the $. That was a change. నా ఇప్పుడు డాలర్ అయితే లేదు, మొత్తం మీద 5 cents పేపర్ పోతే 95 cents రావడం జరిగింది. ఇది కూడా ఒక రకమైన చేంజ్కు ఉదాహరణ అని ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద టుడేస్ వీడియో. టుమారో we will discuss some more topics.